అబ్బే చాలా మంది పనితీరు అసలేం బాగాలేదు. ఇలాగైతే కష్టమే. గతంలోనే పనితీరు మార్చుకోమని హెచ్చరించా. అయినా మార్పు రావడం లేదు. ఇది మంత్రివర్గ సమావేశంలో సహచర మినిస్టర్స్తో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు ఈ కామెంట్స్ చేశారు? ఇందుకు దారితీసిన పరిస్థితులేంటి? ఏపీ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. నిజమే, కేబినెట్ భేటీ సందర్భంగా ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ మరీ అమాత్యులకు ముఖ్యమంత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారట. దీంతో కొందరైతే ఏం సమాధానం చెప్పాలో తెలియక కామ్గా ఉండిపోయారన్న టాక్ నడుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశం సందర్భంగా ఎజెండాపై పూర్తి స్థాయిలో మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. అనంతరం కాసేపు రాష్ట్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఆ క్రమంలోనే మంత్రుల పనితీరుపై చర్చ జరిగిందట. ప్రధానంగా సుపరిపాలనలు, తొలి అడుగు కార్యక్రమంపై ఆరా తీశారట సీఎం చంద్రబాబు. ఏయే నియోజకవర్గాల్లో సంబంధిత కార్యక్రమం ఎలా సాగుతోంది, తాము ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో ఎమ్మెల్యేలు ఎన్ని గ్రామాల్లో, మండలాల్లో పర్యటించారు అన్న దానిపై కాసేపు వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలోనే కొందరు మంత్రులు ఇంకా పనితీరు మార్చుకోలేదని అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారట ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలో ఉన్న రాజకీయాలకు ఇప్పటి పాలిటిక్స్ కు ఎంతో తేడా ఉందని, కావాలని ప్రతిపక్షం అసత్య విమర్శలు చేస్తున్న చాలా మంది మంత్రులు ఎందుకు వేగంగా స్పందించలేకపోతున్నారని అడిగారట ముఖ్యమంత్రి. సంక్షేమ పథకాల అమలుతో పాటు రైతులకు గిట్టుబాటు విషయంలో కూటమి ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ రాద్ధాంతం చేస్తోందని, అయినా మంత్రులు ఎందుకు సమర్థంగా దుష్ప్రచారాన్ని ఖండించలేకపోతున్నారని ప్రశ్నించారట. ఈ సందర్భంగానే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరిగిందట. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగతంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేసిన మంత్రులు ఎందుకు పెద్దగా ఖండించలేకపోయారని అసహనం వ్యక్తం చేశారట ముఖ్యమంత్రి. వైసీపీ నేతలు, మహిళలే టార్గెట్ గా చెలరేగిపోతున్న కూటమి మంత్రులు ఎందుకు సమర్థంగా వారి విమర్శలను తిప్పికొట్టడం లేదని నేరుగా ప్రశ్నించారట ముఖ్యమంత్రి. మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఇలా కామెంట్స్ చేయటం వెనుక పెద్ద కథే ఉందట. ఇప్పటికే అమాత్యుల పనితీరుకు సంబంధించి ర్యాంకులను ఇచ్చారు సీఎం చంద్రబాబు. తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా అందరికీ పనితీరు ఆధారంగా ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నది వివరించారు. కింది ర్యాంకుల్లో ఉన్న మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, పై స్థానానికి రావాలని సూచించారు. కానీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో చెప్పినా కొందరు అమాత్యుల్లో మార్పు రాలేదన్న నివేదికలు సీఎం వద్దకు చేరాయట. ఏపీలో కూటమి పాలన ప్రారంభమై ఏడాది పూర్తయినా ఇంకా చాలా మంది మంత్రులు తమ శాఖలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారన్న రిపోర్ట్స్ సీఎం చేతికి చేరాయట. దీనిపై అన్ని విషయాలు, వివరాలు పరిశీలించిన ముఖ్యమంత్రి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. అధికారులు, పేషీల్లో సహాయకుల నియామకం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు మంత్రులకు అందిస్తున్నా ఇంకా ఎందుకు పూర్తి స్థాయిలో తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారట ముఖ్యమంత్రి. ఇవన్నీ ఒకెత్తైతే ఇంకొంతమంది మంత్రులు నియోజకవర్గాల్లో అత్యుత్సాహం చూపుతున్నారన్న విషయాలు సీఎం వద్దకు ఇంటెలిజెన్స్ ద్వారా చేరాయట. ఆయా నియోజకవర్గాల్లో కొందరు అమాత్యులు మైనింగ్ లో గట్టిగానే పిండుతున్నారన్న విషయాలతో పాటు మద్యం సిండికేట్లతో చేతులు కలిపిన అంశాలు ఇప్పటికే ముఖ్యమంత్రి టేబుల్ మీదకొచ్చాయట. ఇక పేకాట క్లబ్లు, రియల్ ముసుగులో తీసుకునే కమిషన్లు, ఇలా పలు అంశాల్లో వచ్చిన రిపోర్ట్స్ ను పరిశీలించి ఓవరాల్ గా క్లాస్ తీసుకున్నారట ముఖ్యమంత్రి. ఇక కొందరు మంత్రులు కేవలం కొంతమంది ఎమ్మెల్యేలను మాత్రమే కలుపుకుని పోతున్నారని, కొందరితో సఖ్యతగా ఉండటం లేదన్న రిపోర్ట్లపైన చర్చించారట సీఎం చంద్రబాబు. మంత్రులుగా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత అమాత్యులదేనని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సున్నితంగానే హెచ్చరించారట చంద్రబాబు. ఇప్పటికే మంత్రులకు పలుమార్లు హెచ్చరికలు పంపిన ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై ఇప్పుడు దృష్టి సారించారట. అందులో వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ తరువాత ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. దీంతో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండొచ్చన్న టాక్ సైతం అప్పుడే వినిపించటం మొదలైంది. అయితే ఈ అంశాలను అమాత్యులు పైకి ఖండిస్తున్నా లోలోపల మాత్రం గుబులు చెందుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.